ఒక చెడ్డ వ్యక్తితో సహవాసం చేసినందువలన తన ప్రాణాలే కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈనాడు కూడా అనేక సంఘాలు, అనేక కుటుంబాలు, అనేక మంది యువతి యువకులు, అనేక మంది దాంపత్య జీవితంలో భార్యాభర్తలు అందరూ కూడా ఎట్లా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారు తెలుసా? ఇలాగనే ఉన్నారు. వినండి అమ్మా, నేను ముగిస్తున్నాను. ఇలాగనే ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలా ఎట్లా ఉన్నారు అని అంటే మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాను. యవన దంపతులు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఒక 4-5 నెలల తర్వాత ఒక ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే అది ఎవరో అన్యూన్ పర్సన్, ఎవరో తెలిసిన వ్యక్తి కాదు. రింగ్ వస్తుంది, కట్ అవుతుంది, అంతే. ఇలా ఆ కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరండి అనేసరికి పెట్టేస్తుంది. ఒక అన్యూన్ పర్సన్, ముఖం తెలియనటువంటి వ్యక్తి. అలా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ఈ కాల్ లిస్ట్లో చూస్తే ఎక్కువ సార్లు కనబడతా ఉంది. మన జీవితం అంతా కూడా మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట దేవుని దగ్గర లిఖించబడేది. అందరి ఎవరిని విడిచిపెట్టాడు సుమా. అయితే ఈ కాల్ లిస్ట్ మొత్తం చూస్తే ఎక్కువ సార్లు ఉన్నాయి. అందుకని కొన్ని రోజుల తర్వాత అది పెద్ద ఇష్యూ అయిపోయి, అది పెద్ద సమస్య అయిపోయి, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశారంటే పుట్టింట్లో వదిలిపెట్టారు. పుట్టింట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, సూసైడ్ చేసుకొని చనిపోయింది. మొత్తానికి ఆ కాల్ లిస్ట్ ఎవరు అని పోలీసులు ఎంక్వైరీ చేసి చూస్తే అది ఒక అన్యూన్ పర్సన్. ఎవరో ముఖం తెలియనటువంటి వ్యక్తికి ఎవరు బలైపోయారు? అభంశుభం మీద ఎరగనటువంటి ఒక అమ్మాయి బలైపోయింది. అపాయములంటే ఇవేనండి. ఇవి కొన్ని అపాయములు, కొన్ని ప్రమాదములు ఎలా తెచ్చుకుంటామంటే మనం చేతులారా తెచ్చుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్దినముల్లో మనం ఉంటున్నాము కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నేను ముగిస్తున్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సీయోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బాహు మీ యందు సంతోషించును. మీ యందు తనకున్న ప్రేమను బట్టి మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చదువుతండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో కూడా ఇంకా ఏమంటాడంటే, తాము మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. నీ మధ్య ఉన్నాడు. ఇక మీదట ఏంటంట అపాయము ఎప్పుడు? ఇక మీదట మన కుటుంబాలలో అపాయము సంభవించకుండా పోవునుగాక. ఇక మీదట నీకు అపాయము సంభవించదు. అది ప్రభువారు ఈ 2026వ సంవత్సరము ఆయన చేసినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం మాటలను నీవు నమ్మి విశ్వసించాలని
ప్రభు నామమును బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎలాంటివి అని అంటే, ఆకాశం భూమి గతించవచ్చును కానీ పూర్తి చేయండి, నా మాటలు ఎన్నడూ, అది ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించు. ఆయన ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు, ఇక ఎన్నడూ అపాయం నీ యొద్దకు రాదు, సంభవించదు, రాదు. అలాగ రానియకుండా ఉండాలంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. అలా కట్టుకోవటానికి ఏం చేయాలంటే జ్ఞానము కలిగి ఏం చేయాలి? జ్ఞానము కలిగి ప్రార్థించాలి. బిడ్డల విషయమై, దేవుడికి ఇచ్చిన భర్త విషయమై, దేవుడికి ఇచ్చినటువంటి అత్తమామ కుటుంబ విషయమై, నీ తల్లిదండ్రుల విషయమై, నీ తోబుట్టువుల విషయమై, ఇంకా రక్షణ ఎరగినటువంటి వారి విషయమై, సంఘము విషయమై, సేవకుని విషయమై, గ్రామం విషయమై, అందరి విషయమై ప్రార్థించేటువంటి బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు, Incoming voice call from Kiran 2 on Sim